మీకు పన్నీర్ అంటే ఇష్టమా? చాలా ఇష్టంగా పన్నీర్ తింటూ ఉంటారా? లేక ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త రకం పన్నీర్ వచ్చింది. ఇదే కలకలం రేపుతోంది. అచ్చం ఒరిజినల్ లాగా ఉంటూ చాలా చీప్గా దొరికే ఈ పన్నీర్ తిన్నారంటే చచ్చినట్టే. మీరు వింటుంది నిజమే. ఇంతకీ ఏంటా పన్నీర్? అనలాగ్ పన్నీర్. మార్కెట్లోకి వచ్చిన కొత్త రకం పన్నీర్ ఇదే. ఈ పన్నీర్ని ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిషేధం విధించాయి. విక్రయాలే పైనే కాదు, తయారీ పైన కూడా బ్యాన్ విధించాయి ప్రభుత్వాలు. ఈ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి ఎవరైనా అనలాగ్ పన్నీర్ తయారు చేస్తే 6 నెలల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించాయి. అనలాగ్ పన్నీర్ తిన్నాక ఎవరైనా మరణిస్తే జీవిత ఖైదుతో పాటు ₹10 లక్షల ఫైన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. అసలేంటి అనలాగ్ పన్నీర్? దీన్ని ఎలా తయారు చేస్తారు అనేగా మీ డౌట్. ఒక్కసారి చూడండి. అనలాగ్ పన్నీర్ని పాలతో తయారు చేయరు, ఆయిల్తో తయారు చేస్తారు. పామ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్ని ఉపయోగిస్తారు. నూనెతో పాటు స్టార్చ్, పాల పొడితో ఈ అనలాగ్ పన్నీర్ని తయారు చేస్తారు. చూడ్డానికేమో అచ్చం పన్నీర్ లానే ఉంటుంది. పైగా ఒరిజినల్ పన్నీర్ కంటే ధర చాలా తక్కువ. ధర తక్కువగా ఉండటంతో కస్టమర్లు కూడా కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పన్నీర్ తీసుకునేదే హై ప్రోటీన్ కోసం, కానీ ఈ అనలాగ్ పన్నీర్ తీసుకుంటే ప్రోటీన్ కాదు కదా, ఉన్న ఆరోగ్యమే పాడయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. డైజెషన్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి నకిలీ పన్నీర్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూద్దాం. పన్నీర్ని చూసినప్పుడు ఒకే రంగులో లేకపోతే అది నకిలీది అని మీరు అనుమానించాల్సిందే. వివిధ రంగుల్లో ఉన్నా కూడా అది కల్తీనే. ముదురు పసుపు రంగులో ఉంటే అనుమానించాల్సిందే. మెత్తగా ఉంటే స్వచ్ఛమైంది. ఒకవేళ రబ్బర్లా సాగిందంటే అది నకిలీ. పాల మిఠాయి వాసన కాకుండా పుల్లటి వాసన వచ్చిందంటే అది కల్తీది అని అనుమానించాలి. స్వచ్ఛమైన పన్నీర్ అయితే మీరు నీళ్ళల్లో వేసినప్పుడు మునుగుతుంది. అదే కల్తీ అయితే నీళ్ళలో కరిగిపోతుంది. పెనంపై ఒరిజినల్ పన్నీర్ని ఫ్రై చేస్తే దాని షేప్ ఏం మారదు, అలానే ఉంటుంది. కానీ నకిలీది మీరు ఫ్రై చేసినప్పుడు వేడి చేస్తే కరిగిపోతుంది. ఇలా మీరు ఒరిజినల్ పన్నీర్ని, నకిలీ పన్నీర్ని గుర్తించవచ్చు. అనలాగ్ పన్నీర్తో గట్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు డాక్టర్లు. అలర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. అనలాగ్ పన్నీర్ అంటే ఏంటి? దీన్ని నాన్ డైరీ పన్నీర్ అని కూడా అంటాము. సో దీన్నే ప్రాసెస్డ్ ప్రోడక్ట్ విచ్ ఇస్ నాట్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ డైరీ అని చెప్తాం. సో ఇట్ ఈస్ లుక్, ఫీల్ కానీ లేకపోతే కుక్ లాగా కానీ ట్రెడిషనల్ పన్నీర్ లాగా ఉంటుంది, కానీ ఇది ఆర్టిఫిషియల్ పన్నీర్. ఈ పన్నీర్ ప్రిపేర్ చేయడానికి నాన్ డైరీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ, స్టార్చ్ కానీ, లేకపోతే మిల్క్ సాలిడ్స్ కానీ, లేకపోతే స్టెబిలైజర్స్ కానీ, ఎమిలిసిఫైర్స్ కానీ, లేకపోతే ఫ్లేవరింగ్ ఏజెంట్స్ యూస్ చేసుకొని దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇది సిమిలర్గా కనిపించడానికి కానీ, లేకపోతే చూడడానికి కానీ, టేస్ట్ కానీ సిమిలర్గా కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఇది నాన్ డైరీ పన్నీర్ అని చెప్తాం. దీన్నే మనం ఏమంటామంటే అనలాగ్ పన్నీర్ అంటాం. అసలు దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఫ్యాట్ ఫేజ్ ఉంటుంది, తర్వాత ప్రోటీన్ ఫేజ్ ఉంటుంది, తర్వాత బల్కింగ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, తర్వాత ప్రాసెసింగ్ చేసి దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఇది ఎలా మిస్యూజ్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ బీన్ మిస్యూజ్డ్ అంటే అనలాగ్ పన్నీర్ కానీ లేకపోతే నాన్ డైరీ పన్నీర్ కానీ ఎలా మిస్యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ పాయింట్, ఈ సెల్లింగ్ ఆఫ్ అనలాగ్ పన్నీర్ అలాంగ్ విత్ న్యాచురల్ పన్నీర్ లాగా చూపించడం, డైరీ పన్నీర్ లాగా చూపించడం. రెండోది ఏంటంటే మిక్సింగ్ జెన్యూన్ పన్నీర్, ఏదైతే డైరీ పన్నీర్ ఉందో దాన్ని మిక్స్ చేసి అనలాగ్ పన్నీర్ని ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మోస్తారులో రెస్టారెంట్లో కానీ, హోటల్స్లో కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ ఈ అనలాగ్ పన్నీర్ని యూజ్ చేస్తున్నాం. సో తక్కువ ధరకి లభించే పన్నీర్ ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. బయట కొనాల్సి వస్తే బ్రాండెడ్ పన్నీర్నే పరిశీలించి కొనాలి అని హెచ్చరిస్తున్నారు.